రిలయన్స్ రీటైల్ ఐపీఓ ఇప్పుడు రాబోతుంది. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. కానీ అసలు ఆట ఇప్పుడే మొదలైంది. లాభాలు పెంచే గేమ్, నష్టాలు కట్ చేసే ప్లాన్ అన్ని కూడా సెట్ చేస్తుంది రిలయన్స్. గ్లోబల్ బ్రాండ్స్ అన్నిటిని కూడా డైరెక్ట్ గా రిలయన్స్ రీటైల్ కిందికి మర్జ్ చేస్తున్నారు. అండ్ లాస్ ఇచ్చే స్టోర్స్ అన్ని కూడా క్లోజ్ చేసేసి ప్రతి స్క్వేర్ ఫుట్ కి ప్రాఫిట్ మీద ఫోకస్ చేస్తున్నారు. అండ్ ఖర్చులు తగ్గిస్తూ లాభాలు పెరిగే ఆలోచనలో ఉన్నారు. ముందు జియో ఐపీఓ వస్తుంది, తర్వాతనే రిలయన్స్ రీటైల్ ఐపీఓ రావడం జరుగుతుంది. ఇంకా రిలయన్స్ రీటైల్ ఇప్పటికే 18,000కి పైగా స్టోర్లతో ఇండియాలో నెంబర్ 1 రీటైల్ ప్లేయర్ అని చెప్పొచ్చు. ఏజియో కావచ్చు, జియో మార్ట్ కావచ్చు, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండింటిని కూడా బలంగా కవర్ చేస్తుంది రిలయన్స్. ఈ స్టెప్స్ తో ఐపీఓ బ్లాక్ బాస్టర్ అవుతుందా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ లో రాయండి. ఇలాంటి మోర్ ఫ్యాక్ట్స్ అండ్ ఇన్ఫర్మేషన్స్ బిజినెస్ అప్డేట్ కోసం ఫాలో లంటూ తెలుగు బిజినెస్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.